హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య ఆర్ట్స్ అండ్ డిజైన్స్. అందరూ బాగున్నారు కదా. నేను ఇప్పుడు రవ్వ లడ్డు తయారు చేయడాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: బొంబాయి రవ్వ, షుగరు, ఎండు కొబ్బరి చూస్తున్నారు కదా. ఇంకా చక్కగా మంచి స్మెల్ రావటానికి దాంట్లో ఇంకా చక్కగా జీడిపప్పు, ఎందుకంటే కిస్మిస్ ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. యాలకులు, ఇవి తయారు చేయడానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మంచి స్మెల్కి నెయ్యి కూడా తీసుకున్నానండి నేను. వీటిని నేను ఎట్లా తయారు చేయాలి, ఆ తయారీ విధానం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, బొంబాయి రవ్వ. మరి అవి కలపడానికి మనకి నెయ్యితో పాటు పాలు కూడా తీసుకోవాలి. నేను పాలు మరగబెడుతున్నాను. ఫస్ట్ పాలు అనేవి బాగా మరిగించేస్తే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి, బొంబాయి రవ్వ ఉంది కదా, అది బాగా వేపాలండి. బాగా వేగటం వల్ల ఏంటంటే దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. ఆ స్మెల్ అంతా పోయి రవ్వ మంచి స్మెల్ వస్తుంది. అది నేను మామూలుగానే వేపుతున్నాను, ఎందుకంటే నెయ్యి తర్వాత మరిగించి వేస్తాను. ముందు రవ్వ మామూలుగా బాగా వేపాలి, కలర్ రావాలి, పచ్చి స్మెల్ అంతా పోయి మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది ఆ బొంబాయి రవ్వ. చూసారు కదా, అట్లా అది మంచి కలర్ తీసి వేపానండి. అదే చూసారు కదా, అదిగో చక్కగా వేగింది రవ్వ. దాన్ని తీసి ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి నేనైతే కట్ చేయలేను కదా, మా బాబు కట్ చేస్తున్నాడు దాన్ని. చూసారు కదా, అది ఎండు కొబ్బరి. అది పీసెస్ అన్నీ కట్ చేసి ఇచ్చాడు. నేను ఇప్పుడు దాన్ని పౌడర్ కొట్టాలి. ఎండు కొబ్బరి బాగా, ఆ ఎండు కొబ్బరిని మిక్స్ చేస్తున్నాను. ఇదిగో పౌడర్. చూసారు కదా, ఎండు కొబ్బరి పౌడర్ అయిపోయింది. దాన్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నానండి. తర్వాత షుగర్ పౌడర్ చేయాలి, ఎందుకంటే షుగరు కల్లులా వస్తుంది, అది మనం కలపలేము. కొంచెం పౌడరు మరి అంత స్మూత్గా, కొంచెం బరగ్గా అట్లా చేసుకోవాలి. అది కూడా తీసేసి ఒక గిన్నెలో ఇదిగోండి షుగర్ పౌడర్ పెట్టుకున్నాను. షుగర్ పౌడరు, రవ్వ, వేపిన ఎండు కొబ్బరి, ఆ పౌడరు, ఇప్పుడు వేపటానికి జీడిపప్పు. చూసారు కదా, జీడిపప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ కిస్మిస్, ఇవి తీసుకొని కాస్త స్టవ్ మీద కొంచెం బాగా వేపితే బాగుంటుందండి వాటిని. అవి వేపేసి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రవ్వ వేసాను. తర్వాత కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇదిగో కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి మొత్తం ఎక్కువగానే తయారు చేస్తున్నానండి నేను. కొబ్బరి పొడి వేసిన తర్వాత మొత్తం షుగర్ పౌడర్ ఈ మూడు ముందు పొడి పొడిగానే కలపాలండి. బాగా ఈ మూడు కలియబెట్టాలి. షుగర్ పౌడర్, అది షుగర్ పౌడర్, రవ్వ, ఎండు కొబ్బరి చక్కగా వేసేసి మూడు ముందు పొడిగా కలపాలి. ఎందుకంటే మూడు పొడి పొడిగా తయారవ్వాలి. అదా బాగా కింద పైన అంతా, ఎందుకంటే షుగర్ పౌడర్ బాగా కలిస్తే మొత్తం ఆ రవ్వకి బాగా కలుస్తుంది. చూసారు కదా ఎలా కలుపుతున్నాను. కొంచెం కొంచెం అది. ఇప్పుడు నెయ్యి పోసానండి. దాంట్లో నెయ్యి పోసి తర్వాత పాలు పోసి శుభ్రంగా కలుపుతున్నానండి. అదిగో ఇట్లా కలపాలండి, ఎందుకంటే మొత్తం అదంతా మరి మనకి రౌండ్గా రావాలి కదా, దానికోసం అని చెప్పి
ఒక బౌల్స్లా రౌండ్గా చుట్టాలి. అవన్నీ కలిపితే అప్పుడు ఒక చక్కటి వండ వస్తుంది. దాని మీద ఒక జీడిపప్పు పెట్టి, కిస్మిస్ లోపల వేసాను, జీడిపప్పు పెట్టి దాన్ని ఇదిగో చూసారు కదా ఎంత రౌండ్గా చక్కగా బాగా కనిపిస్తుందా. ఇదిగోండి రవ్వలాడులు తయారైపోయినాయి. మరి మంచి రవ్వలాడు సూపర్, మంచి యమ్మీగా మంచి టేస్టీతో మంచి రవ్వలాడుని తయారు చేశానండి. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి నాకు చెప్పండి. ఓకే, మరి ఇంత చక్కటి రవ్వలాడు తయారు చేశాను, మీరు కూడా తయారు చేసుకోండి. ఓకే, చూడండి ఇంత చక్కటి రవ్వలాడు. నాకు మీరు చక్కగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.